today is a very great and auspicious day because a vast nation like India needs a lot of awareness on the organ donation, which need to be shouldered by all the medical professionals and related medical professionals. So, nursing, physiotherapy, pharmacy likewise. Today is, you know what is today? Today is the birth anniversary, that is Jayanti of Srimati Savitribai Phule. So remembering her, we are celebrating this body and organ donation day in a great way, which is chaired by, which is propagated in a big way throughout the nation, following the footsteps of Srimati Savitribai Phule, Srimati Sita Mahalakshmi Guduru, who is the chairperson of National Organ and Body Donation Organization, run by SPECT, which is the brainchild of Srimati Guduru Sita Mahalakshmi. Madam, get recognized yourself. She is Srimati Sita Mahalakshmi. She is the తెలుగులో చెప్పాలంటే ఆమె నడయాడే సావిత్రిబాయి పూలే. ఈ రోజుల్లో ఆవిడ ఈ ఉద్యమం తీసుకున్నారు. వారు స్పెక్ట్ ద్వారా విద్యాదానం, దేహదానం, ఆర్గాన్ డొనేషన్ అంటే అవయవదానం, రక్తదానం, నేత్రదానం ఇలాంటి దానాలను తీసుకొని వీటిలో ముఖ్యంగా ఆర్గాన్ డొనేషన్ అండ్ బాడీ డొనేషన్, దేహదానం అంటే జ్ఞానదానం. చాలా చోట్ల మెడికల్ కాలేజెస్లో ఈ బాడీస్ అవైలబిలిటీ లేకపోవటం వల్ల నాలెడ్జ్లో కొన్ని ల్యాబ్స్ వస్తున్నాయని చెప్పి అదొక ఉద్యమంగా తీసుకున్నారు సీతామహాలక్ష్మి గారు. దానికి గవర్నమెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తోంది. సరే, ఆర్గాన్ డొనేషన్కి వస్తే ఇవాళ రోజున పరోపకారార్థం ఇదం శరీరం అంటారు. అలాంటి గొప్ప ఉద్దేశంతో స్థాపించబడిన ఈ స్పెక్ట్ మరణించిన జీవించండి అనే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తూ ఇవాళ మనం మాట్లాడుకునే ఈ టైంలో ప్రతి 3 నిమిషాలకి ఒక ఆర్గాన్ కావాలి అనే రిక్వెస్ట్ తోటి జీవన్దాన్ సైట్ నిండిపోతోంది. ప్రతి 3 నిమిషాలకి. అంటే డిమాండ్ అండ్ సప్లైలో చాలా తేడా ఉంది. 5 లక్షల మందికి కిడ్నీ కావాలంటే మనకి 1500 మంది కూడా డోనర్స్ లేరు. అంటే ఇది ఒక ఎగ్జాంపులే. సో ఇలాంటి పరిస్థితుల్లో స్పెయిన్ లాంటి చిన్న దేశాల్లో కూడా దాదాపు 95% to 100% ఆర్గాన్ డొనేషన్ జరుగుతుంటే ఇంత పాపులేషన్ మన కంట్రీలో చాలామంది ఇప్పుడు మనం మాట్లాడుకున్న టైంలో ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఏదో ఒక ఆర్గాన్ కోసం కిడ్నీ అనో, లంగ్ అనో, హార్ట్ అనో, లివర్ అనో చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ వెయిటింగ్ పీరియడ్ ఇవాళ 6 to 8 months ఉంది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఇలాంటి మహాసభలు అవసరమవుతున్నాయి. దీనికి మన ప్రియతమ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు వారు వచ్చిన తర్వాత జీవో నెంబర్ 95 తీసుకొచ్చి ఈ ఆర్గాన్ డొనేషన్ ఎవరైతే చేస్తారో బ్రెయిన్ డెడ్ పీపుల్ వారి కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలతోటి గౌరవ లాంఛనాలు, ప్రభుత్వ గౌరవ లాంఛనాలతోటి అంత్యక్రియలు జరిపించడం కోసం వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చారు. వారికి ఈ సభాముఖంగా అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. దయచేసి పేషెన్స్గా ఉండి ఈ కార్యక్రమాన్ని చక్కగా చివరిదా వీక్షించవలసిందిగా కోరుతూ ఇప్పుడు ఈ స్పెక్ట్ చైర్పర్సను అలాగే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టి గత 15 ఏళ్ళుగా ఈ సంస్థలో నేను ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఎక్కడ జరిగినా మేము ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ర్యాలీస్ కానీ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్యాంపులు చాలా కండక్ట్ చేశాము. అలాంటి గూడూరు సీతామహాలక్ష్మి గారు వారి స్పెక్ట్ గురించి అలాగే వారి సంస్థ ద్వారా ఏం చేయబోతున్నారు, గవర్నమెంట్కి ఏం విజ్ఞప్తి చేయాలి, స్టూడెంట్స్కి ఎలా మనం స్టిమ్యులేట్ చేయాలనే వాటి మీద సీతామహాలక్ష్మి గారి మాటల్లో వారిని విందాము. కాబట్టి మనకి మీకు తెలుసు, ఈవెన్ పాము చనిపోతే దాన్ని తెట్టి ఒక బెల్ట్ చేసుకోవచ్చు,
ఒక ఏనుగు చనిపోతే ఒక దంతం పెట్టావు, లేకపోతే ఏనుగు చచ్చిన లక్షే బతికిన లక్షే అని మనకు సామెత కూడా ఉంటుంది. చచ్చిపోయినా కూడా జంతువులు కూడా ఉపయోగపడతాయి. బట్ మనిషిని అయితే మనము ఒక పిడికెడు బూడిద చేసేస్తాము. అలా చేయొద్దు. మీ ఆర్గాన్స్ అన్నీ ఒక 8 మంది నుంచి 30 మంది దాకా మిగతా టిష్యూస్తో కూడా ఉపయోగపడితే ఈ సమాజానికి ఉపయోగపడతాయి. మీరు మరణించినా జీవించవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో ఉద్యమిస్తున్న శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.